దేశవ్యాప్తంగా నీటి నిల్వలపై ప్రమాద గంటికలు మోగుతుండగా తెలంగాణలో ఇప్పటికే జల సంక్షోభం తాండవిస్తున్నది. ప్రకృతి విపత్తు ఓవైపు తరుముకొస్తుండగా సర్కారు అవగాహన రాహిత్యం, దుర్నీతితో అది మరింత ముంచుకొస్తున్నది. రాష్ట్రంలో సాధారణం కంటే కూడా 32% తక్కువ నీటి నిల్వలు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అత్యంత కనిష్ట నిల్వలున్న రాష్ట్రాల జాబితాలోనే మన రాష్ట్రమే ముందున్నది. కేంద్ర జల సంఘం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ ఆందోళనకర అంశం వెల్లడైంది. దేశవ్యాప్తంగా మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 10 ఏళ్ల కనిష్టానికి తక్కువగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 166 జలాశయాల్లో వినియోగానికి అందుబాటులో ఉండే నీటి నిల్వలను సిడబ్ల్యూసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఆ నీటి నిల్వలపై ప్రతి వారం నివేదికలు విడుదల చేస్తుంది. 166 జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9103.34 టీఎంసీలు. అందులో వినియోగానికి అందుబాటులో ఉండే జలాలు 6481.68 టీఎంసీలు మాత్రమే. ప్రస్తుత సమయానికి ఆయా రిజర్వాయర్లలో సాధారణంగా ఉండాల్సిన లైవ్ స్టోరేజ్ 1950.24 టీఎంసీలు. కానీ సిడబ్ల్యూసి తాజా నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 2098.93 టీఎంసీలు మాత్రమే. అంటే సాధారణ నీటి నిల్వల కంటే 7% మాత్రమే అధికంగా ఉన్నాయి. అది కేవలం పశ్చిమ, మధ్య భారతంలోనే సాధారణం కంటే స్వల్ప అధికంగా నీటి నిల్వలున్నాయి. కానీ మిగతా దేశమంతా సాధారణ నీటి నిల్వ కంటే లోటు నిల్వలే నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఆయా జలాశయాల్లో లైవ్ స్టోరేజీ 3304.55 టీఎంసీలు. అంటే లైవ్ స్టోరేజీలో 63.52% నిల్వలున్నాయి. సాధారణ నిల్వలతో పోల్చినప్పుడు కూడా 107.62% నీటి నిల్వలు అధికంగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. సాధారణ నిల్వతో పోల్చినా స్వల్ప అధికంగా ఉన్నప్పటికీ నిరుడితో పోలిస్తే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల నీటి నిల్వలు కనిష్టంగానే ఉన్నాయి. దేశ ఉత్తర ప్రాంతంలో 11 జలాశయాలు ఉన్నాయి. వాటి సాధారణ నీటి నిల్వ శాతం 32.71% కాగా ప్రస్తుతం 31.23% మాత్రమే నీటి నిల్వలున్నాయి. సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. తూర్పు భారతంలో మొత్తం 27 రిజర్వాయర్లుండగా ఈ సమయానికి వాటి సాధారణ నీటి నిల్వ శాతం 27.22% ఉంటే ప్రస్తుతం 27.45% ఉన్నాయి. కేవలం 0.4% మాత్రమే నీటి నిల్వలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ, మధ్య భారతంలోనూ అదే పరిస్థితి నెలకొంది. సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వల్లో దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కనిష్టంగా ఉన్నాయి. ఉమ్మడి రిజర్వాయర్లు శ్రీశైలం, నాగార్జున సాగర్ మినహాయించి రాష్ట్రంలో 8 ప్రధాన రిజర్వాయర్లున్నాయి. ఆయా రిజర్వాయర్లు ప్రస్తుత సమయానికి ఉండాల్సిన సాధారణ లైఫ్ స్టోరేజీ 19.26%. కానీ ప్రస్తుతం 12.92% నీటి నిల్వలే ఉన్నాయి. సాధారణం కంటే కూడా 32% తక్కువ నీటి నిల్వలున్నాయి. నిరుడు ఇదే సమయానికి 30.18% నిల్వలు ఉండడం గమనార్హం. శ్రీశైలం, సాగర్లోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని బట్టి రాష్ట్రంలో నీటి సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న ఏపీలో సాధారణం కంటే 21% అధికంగా నీటి నిల్వలు ఉండడం విశేషం. నిరుడు ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించి పెన్నా బేసిన్లో నిల్వలు చేసుకుంది. ప్రస్తుతం ఆ నిల్వలే అక్కడ ఉండడం గమనార్హం.